నేనని యదార్థము పల్కితి సుమ్మి ఆలము సేయనేనని యదార్థము పల్కితి సుమ్మి ఇట్టి గోపాలుని నన్ను కోరితివి భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరులు బహుశత ప్రమితు యదుసూహులు ఎందరిన్ పాలుగ గైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతి ఒక్కటా ఆ శ్రీకృష్ణ రాయభారం అన్న నాటకంలో పాడిన పద్యం. కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి పాడిన పద్యం ఇప్పుడు ఈ కృష్ణుడి కిరీటం సాక్షిగా అర్జున్ సాయి దర్శకత్వంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాడడం మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు ఈ రంగుల స్థలం దాకా నా ప్రయాణాన్ని తలుచుకుంటే నా మూలం పద్యంతోనే మొదలైంది, అది పాటగా వెలుగొందుతుంది. నా పాటలో ఉన్న పదాలకి స్ఫూర్తి పద్యం, ఆ పద్యం రంగస్థలం నుంచే వచ్చింది. అలాంటి రంగస్థలం దాని పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకుని అంగరంగ వైభవంగా మళ్ళీ వెలుగొందాలన్న గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి గారి కథని రాయడం తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తుందనేది నా పూర్తి విశ్వాసం. కారణం ఏంటంటే అర్జున్ సాయి గారికి ఉన్న రెండు కళ్ళలో ఒక కన్ను కరుణ రసాన్ని ఒలికించిన మరో కన్ను హాస్యరసాన్ని చిలికిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని వినోదంలో ముంచెత్తుతూనే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఈ సినిమా మీద ఉంది. 2.5 గంటలు మీరు కదలకుండా ఈ సినిమాని చూసి ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో అనుభూతులతో, భావోద్వేగాలతో మీ ఇళ్ళకి వెళతారనేది నా నమ్మకం. అయితే సినిమా నటుల జీవితం మీద, నాటకాల మీద తీసినా కూడా అప్పటి నాటక రంగం ఇప్పుడు ఇంత వైభవం ఎందుకు సంపాదించలేకపోతుంది అనడానికి చిన్న కారణం. భారతంలో ఒక సన్నివేశం చూస్తే, పూర్తిగా యుద్ధంలో కురుక్షేత్రంలో విజయవంతం అయిన తర్వాత ఎవరైనా సాధారణంగా మనిషి అయితే ఒక శత్రువు ముందు విజయం సాధించిన వెంటనే విజయ గర్వంతో వెళ్ళి అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది అని అంటారు, అలాగే అనాలనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు 100 మంది కొడుకులు చనిపోయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తనకి ఏడుపు రాకపోయినా నటనతో ఏడ్చినట్టు నటించి ముందు ధృతరాష్ట్రుడి కోపాన్ని చల్లారుస్తాడు. అలా శ్రీకృష్ణుడు అంతటి వాడే జీవితంలో నటించాల్సి వచ్చినప్పుడు నటనలో జీవించే కళాకారులు మాత్రం జీవితంలో నటించడం నేర్చుకోలేకపోవడం వల్ల వెనకబడ్డారని నా ఉద్దేశం. సౌఖ్యం కావాలంటే కాస్త లౌక్యం అవసరం. అది ఎలా అనేది ఈ సినిమాలో అర్జున్ సాయి గారు చూపెట్టారు. నాటకాల్ని ఏ భాషలో మనం చూపిస్తే అందరికీ నచ్చుతుందో ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారాన్ని చూపెట్టారు. ఆ పరిష్కారం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇంత మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన నటీనటులకి, అలాగే మా దర్శకుడు అనిల్ రావుపూడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు.